దగ్గరకు వస్తారు, అందరూ ప్రేమిస్తారు. కానీ నువ్వు శ్రమలో ఉంటే ఎవరైనా వస్తారా? ఎవరైనా ప్రేమిస్తారా? కానీ మన దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. హల్లెలూయా. శ్రమలో మన దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డరా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే శ్రమలో ఆయన నీకు నాకు తోడుగా ఉంటాడు. కష్టాల్లో తోడుగా ఉంటాడు, కన్నీటిలో తోడుగా ఉంటాడు, బాధల్లో తోడుగా ఉంటాడు, ఇరుకుల్లో తోడుగా ఉంటాడు, ఇబ్బందుల్లో తోడుగా ఉంటాడు. నువ్వు పడే ప్రతి వేదనలో, శ్రమలో ఆయన నీకు నాకు తోడుగా ఉంటాడు. గమనించండి, దేవుడు నీకు ఎందుకు తోడుగా లేడు? కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదేమో. శ్రమలో దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అంటే దేవుని పెట్టారా, మనం ఆయనను ప్రేమించే వారముగా ఉండాలి, ఆయన వాక్యాన్ని అంగీకరించే వారముగా ఉండాలి. నీ నా జీవితంలో నీవు నేను ఎలా